మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్. సో ప్రీ లాంచ్ అనగానే మనకి చాలా ఆకర్షణీయంగా నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ మనం కట్టే డబ్బుకి గ్యారంటీ ఉండదు. సో దీంతో దోపిడీకి తెరలేపుతున్నారు రియల్టర్లు, పెద్ద పెద్ద బిల్డర్లు. హైదరాబాద్లో ఈ ప్రీ లాంచ్ పేరుతో జనం సొమ్ము దోపిడీ చేస్తున్నాయి పలు సంస్థలు. మధ్యతరగతి కళల ఇంటి సాకారం పేరుతో ప్రజల వద్ద ముందే వసూళ్లు చేస్తున్నారు. ప్రీ లాంచ్ పేరుతో వందల మందిని సాహితీ సంస్థ మోసం చేసింది. దాంతోపాటు చాలా సంస్థలు పేర్లు బయటపడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సాయి కిరణ్ అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి కిరణ్, చెప్పండి, ఈ ప్రీ లాంచ్ మోసాలకు గురవుతున్న బాధితులు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి. సో దీనికి ఏంటి? ఇది ప్రీ లాంచ్ అనేది ఖచ్చితంగా దానికి చట్టబద్ధత ఉండదు, నిబంధనల ప్రకారం రెరా చూసుకున్నా కానీ ఇది యాక్సెప్టబుల్ కాదు అనేది వినిపిస్తున్నా. ఎందుకు జరుగుతున్న ఈ మోసం? ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కు హైదరాబాద్ అనేటువంటిది పెద్ద భూమిగా ఉంది. ఇక్కడ పెద్ద రియల్ ఎస్టేట్కు పెట్టుబడి స్థావరంగా ఉంది. అయితే ఈ ఎవరైతే మధ్యతరగతి వ్యక్తులు ఉంటారో వాళ్ళ ఆశను అత్యాశను వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక ఫ్లాట్స్ ఏదైతే వెంచర్స్ ఒకటి ఓపెన్ కాగానే అక్కడ అందరూ వెంటబడుతున్నారు, అందరూ కొనేసుకుంటున్నారని చెప్పి ఒక వార్త బయటకు రిలీజ్ చేస్తారు, దాన్ని మీడియాలో సర్క్యులేట్ చేస్తారు, ఆకర్షణీయమైనటువంటి యాడ్స్ ఇస్తారు. ఒక అయితే హైటెక్ సిటీకి సమీపంలో ఒక చదరపు గజం 10,000 15,000 వరకు ఉంటుంది, కానీ వాళ్ళు 4,000కే ఇస్తామని చెప్తారు. అది ఎంత వరకు మరి అంత తక్కువలో ఎట్లా వస్తుందని కూడా వీళ్ళు ఆలోచించారు. వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడదాం అనుకుంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెంచర్ సంస్థలు ఎవరైతే వాళ్ళు ఓనర్స్ ఉంటారో పూర్తి 100% కడితేనే మీరు ఇందులో బుకింగ్స్కి అవకాశం ఉంటుందని చెప్తారు. సో వీళ్ళు కూడా పూర్తి డబ్బు చెల్లిస్తున్నారు. చెల్లించిన తర్వాత మొత్తం అందరూ దాదాపు 200 మంది 500 మంది ఒక 100 కోట్లు 200 కోట్లు వసూలు చేసిన తర్వాత వాళ్ళు వివిధ కారణాలు చూపించి ఆ మొత్తం ప్రాజెక్ట్ను ఆపేస్తున్నారు. సో తర్వాత వీళ్ళు రోడ్డున పడాల్సి వస్తుంది. సో ఇదే ప్రీ లాంచ్ స్కీమ్ పేరుతో చాలా వరకు ఇప్పుడు కంపెనీలు బాధితులను మోసం చేస్తున్నాయి. వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. 200 మందిని 300 మంది దగ్గర 100 కోట్లు మోసం చేసి అవసరమైతే జైలుకు ఒకసారి వెళ్ళొస్తాం అనేటువంటి ఒక ధీమాతో కనిపిస్తున్నారు. అయితే ఈ డబ్బులను కూడా రిటర్న్ వెనక్కి తెప్పించేటువంటి ఒక సిస్టమ్ లేకపోవడంతో వాళ్ళు కూడా యథేచ్ఛగా ఇటువంటి మోసాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. మనం సాహితీ ఇన్ఫ్రా నుంచి మొదలు పెడితే నిన్నటికి నిన్న సైబరాబాద్ పోలీసులు ఎకనామిక్స్ వింగ్ కూడా ఆర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి చెక్కా భాస్కర్ వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా దాదాపు 200 మంది దగ్గర 48 కోట్లు వసూలు చేశారు ప్రీ లాంచ్ పేరుతో. వీళ్ళు వివిధ రకాల స్కీమ్స్ చెప్తారు. అయితే పెట్టుబడి పెట్టండి, ఒక 15 నెలలలోపు ఇంత మీకు రిటర్న్స్ కూడా చెల్లిస్తుంటాము, ఆ తర్వాత అది డబుల్ అవుతుంది, అలాగే అక్కడ రెంట్స్ కూడా వస్తుంటాయి, లేకపోతే ఫామ్ ల్యాండ్స్ అని చెప్తుంటారు, ఫామ్ ల్యాండ్లో పెట్టుబడి పెట్టండి, మేము మీకు నెలకు మీకు ఇస్తుంటాము, అలాగే ఆ ల్యాండ్ కూడా మీకే మిగిలిపోతుంది అంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా అనేక ఆఫర్స్ ఇస్తుంటారు. ప్రజలంతా కూడా వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంది ఎవరైతే వచ్చి చెప్తుంటారో వాళ్ళకు నిజంగానే ఆ ల్యాండ్ వాళ్ళదేనా కాదా, ప్రమోషన్ ఎవరు చేస్తున్నారు, వీళ్ళు సెలబ్రిటీస్ కూడా డబ్బిచ్చి మరి ప్రమోషన్స్ చేసి ఈ విధంగా వాళ్ళందరినీ ట్రాప్లో దింపుతున్నారు. సో ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి వెరిఫై చేయాల్సి, అలాగే మీరు అన్నట్టు రెరా కావచ్చు ఇవన్నీ చట్టబద్ధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రీ లాంచ్ పేరుతో ఇంత వసూలు చేస్తున్నారు, మరి వాళ్ళన్ని ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నారా, ప్రజలకు వెంటనే అనుకున్న డేట్లో అప్పగిస్తున్నారా, డబ్బు ఎగవేస్తున్నారా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ కూడా. సో దీనిపైన ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్ రైట్. సో మరి డబ్బు చెల్లించిన వారికి తిరిగి ఇచ్చే మెకానిజం ఏదైనా ఉందా, మరి వాళ్ళకి తోడు నిలిచేది ఎవరు అనే ప్రశ్నకి సమాధానం మాత్రం రాని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ ప్రీ లాంచ్ పేరుతో చేయబోయే మోసాలని పసిగట్టాలి. ఖచ్చితంగా ఆ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉందా లేదా, వాళ్ళ రికార్డ్ ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత కొనుగోలుదారు పేరునే ఉండడం అనేది మాత్రం మర్చిపోకూడదు.